నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. నిస్వార్థ ప్రజాసేవకుడు అంబంటి బ్రాహ్మణయ్య అన్న దేవినేని ఉమా. కోడి పందాలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్న నందిగామ టౌన్ చే వైవిఎల్ నాయుడు. సంక్రాంతి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన అక్కడే గడపనున్నారు. ముఖ్యమంత్రి రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా యంత్రాంగం సీఎం పర్యటన దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కేవలం కుటుంబ వేడుకగానే కాకుండా ప్రజలతో మమేకమయ్యేలా ఈ పర్యటన సాగుతుంది. అయితే పండుగ పూట కూడా ముఖ్యమంత్రి ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఉదయం నుంచే గ్రామాలతో పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన ముచ్చటించారు. ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలను స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను అక్కడికక్కడే అధికారులకు అప్పగించి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. నాయకుడికి తమ కష్టాలు చెప్పుకునే అవకాశం కలగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాలంక మండలం ఒక్కవట్లవారిపాలెం నుంచి గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన నిస్వార్థ నాయకుడు అంబంటి బ్రాహ్మణయ్య జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులర్పించారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బ్రాహ్మణయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవినేని ఉమ అంబంటి బ్రాహ్మణయ్యను కలుపుగోలు వ్యక్తిగా, మచ్చలేని నాయకుడిగా వర్ణించారు. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం అసాధారణమైందని, 1994 మచిలీపట్నం ఎమ్మెల్యేగా, 99లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా, 2009లో అవినగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు అని ఆయన అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో తాను ప్రధాన కార్యదర్శిగా ఉండేవారని, ఆ సమయంలో వారిని సంబంధం గురు శిష్యులు మాదిరిగా ఉండేదని గుర్తు చేశారు దేవినేని ఉమ. దినేసీమ ప్రాంతంలో బ్రాహ్మణయ్య గారు, నడుకుతుటి నరసింహారావు, సింహాద్రి సత్యనారాయణ, సైకం అర్జునరావు వంటి నాయకులు అభివృద్ధి పనులతో చెరగని ముద్ర వేశారని, ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు డైరీలో రాసుకునే అలవాట్లో ఉన్న రాజకీయ నాయకుడు బ్రాహ్మణయ్య గారు ఒకరు అని ఆయన పేర్కొన్నారు. గడ్డిపేట ఆ రోజు శిక్షణా తరగతుల్లో కార్యక్రమాలు కావచ్చు, మహానాడు జరిగినప్పుడు జిల్లా నుంచి ఒక క్రమశిక్షణతో మరి ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళడం కావచ్చు. ముఖ్యంగా నా తర్వాత కూడా ఆయన కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో గురు శిష్యులుగా మేమిద్దరం కూడా బ్రాహ్మణయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని అందరం ముందుకెళ్లేవాళ్ళం. ప్రతిరోజు జరిగిన విషయాలన్నీ కూడా డైరీలో రాసే నాయకులు దేశ చరిత్రలోనే వేల మీద లెక్క పెట్టవచ్చు. ఈరోజు పలానా నియోజకవర్గానికి వెళ్ళాను, పలానా నియోజకవర్గంలో పలానా మీటింగ్ పెట్టాను, పలానా నియోజకవర్గంలో వ్యక్తులతో చర్చించాను, పార్టీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాను. ఇట్లా రామాయణయ్య గారి ఇన్స్పిరేషన్ జిల్లాలో ఆ రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడు కానీ, కృష్ణా జిల్లా మొత్తం పాదయాత్ర చేయడం కానీ, సైకిల్ యాత్ర చేయడం కానీ, ఆ పెద్ద వయసులో ఆయన కూడా మాతో కలిసి మాకన్నా ఉత్సాహంగా ముందుండి మమ్మల్ని నడిపించేవాళ్ళు. అట్లా ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన వ్యక్తి బ్రాహ్మణయ్య గారు. ఆ విధంగా ఆయన అవినిగడ్డ రాజకీయాల్లో కానీ, దివిసీమ రాజకీయాల్లో కానీ, మచిలీపట్నం రాజకీయాల్లో కానీ ఆయనకంటూ ప్రత్యేకమైన ముద్ర ఉంది. శాసనసభ్యుడిగా ఆ రోజు మచిలీపట్నంలో అభివృద్ధి కావచ్చు, ఎన్నికల ముందు కొద్ది రోజుల ముందు వెళ్ళి గెలవటం కావచ్చు, అట్లాగే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన, అట్లాగే నడికుడిది నరసింహరావు మంత్రిగా ఆయన, వీళ్ళ మచిలీపట్నంలో వేసిన సిమెంట్ రోడ్లు బొత్స అర్జునుడు మున్సిపల్ చైర్మన్ గా, వీళ్ళ ముగ్గురు కూడా మచిలీపట్నం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు.
సిమెంట్ రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, మచిలీపట్నం అభివృద్ధి కానీ, అట్లాగే స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారు మంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నం హాస్పిటల్ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా మరి బందర్ పోర్టు పోరాట సమయంలో కూడా బందర్ పోర్టుని సాధించుకోవడంలో మరి పోరాటాలు కావచ్చు, అట్లాగే దివ్యసీమ రాజకీయాల్లో కూడా పెద్ద ఆయన సింహాద్రి సత్యనారాయణ గారు కావచ్చు, అట్లాగే అమ్మడ బ్రాహ్మణయ్య గారు కావచ్చు, సైకో అర్జునరావు గారు కావచ్చు, ఈ దివ్యసీమ రాజకీయాల్లో ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా కులాలు మతాలు సంబంధం లేకుండా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ, ఆ ప్రాంత ప్రజల జీవన విధానాలను మెరుగుపడటంలో కానీ, మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఒప్పించడంలో కానీ, చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడం కానీ, బ్రాహ్మణయ్య గారికి సాటి ఆ విధంగా ఆయన నాయకత్వంలో పనిచేయడం మేము అందరం గర్వకారణంగా ఫీల్ అవుతాం. ఈరోజు కూడా ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా కలిసి పనిచేసినందుకు ఆయన కుమారుడు హరిప్రసాద్ కూడా శాసనసభ్యులుగా చేశాడు. కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఇటువంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఇటువంటి నాయకులను గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి నాయకులు ఎంత నిబద్ధతగా పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని మరి ఎంతో పట్టుదలగా కసిగా ఎన్నో ఉద్యమాలు చేసాం ఆయన నాయకత్వంలో చంద్రబాబు గారు. ఆర్యవైశ్య సంఘం నందిగామ వారిచే సంఘం నాయకుడు పారేపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో నందిగామ వాస్తవులు వస్త్ర వ్యాపారులు సేవా తత్పరులు స్వర్గీయ శ్రీ జవ్వాజీ మాధవరావు జన్మదినోత్సవం సందర్భంగా వారి ధర్మపత్రి శ్రీమతి జవ్వాజీ రంగనాయకం గారి వితరణతో మకర సంక్రాంతి పర్వదినాన నిరుపేద ఆర్యవైశ్య 10 కుటుంబాలకు 16 రకాల నిత్యావసర సరుకులు వారి కుమార్తె హారిక మనవడు మోక్షజ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో నిర్వాహకులు పారేపల్లి సాయిబాబా మాట్లాడుతూ దిగవంత శ్రీ జవ్వాజీ మాధవరావు గారు నందిగామలోని అనేక దేవాలయాలకు విరాళాలు ఇచ్చారని, ఆధ్యాత్మిక సామాజిక సేవలకు కొనియాడారు. వారిని స్మరిస్తూ ఈ రోజు 10 కుటుంబాలకు బియ్యం మరియు అనేక రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అని పారేపల్లి సాయిబాబు తెలియపరిచారు. జై జై వాసవి. ఈరోజు మన నందిగామ పట్టణంలో మన రాబోయే రేపు ఎల్లుండి అవటాలండి 3 రోజులు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ. ఈ 3 రోజులు మకర సంక్రాంతి, ఈ 2026 మకర సంక్రాంతి పర్వదినాన మన నందిగామ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు 16 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ గావించడానికి ముందుకొచ్చారు. మన నందిగామ వాస్తవ్యులు, వస్త్ర వ్యాపారస్తులు, అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవకులు స్వర్గీయ శ్రీ జవ్వాజీ మాధవరావు గారు, వారి కుటుంబం ముందుకొచ్చింది. వారు అనేక రకాల కార్యక్రమాలు చేసి భూరి విరాళాలు దేవాలయాలకు ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆయన పేరు మీద ఆయన ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. దాని సందర్భంగా వారి సతీమణి గారైనటువంటి రంగనాయకమ్మ గారి వితరణతో వారి కుమార్తె హారిక మరియు చిరంజీవి మోక్షజ్ఞ చేతుల మీదుగా ఈ 10 కుటుంబాలకి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ గావించడానికి ముందుకొచ్చాం. ఆ కుటుంబానికి మనందరం కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కృతులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కొక్కరుగా వచ్చి వారి చేతుల మీదుగా ఈ నిత్యావసర సరుకులు 16 రకాల నిత్యావసర సరుకులు అందుకోవాల్సిందిగా కోరుతూ ఈ పండగని మీ అందరూ కలిసి ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్కరుగా రావాల్సిందిగా కోరుతున్నాను. సొంత గ్రామాలకు ప్రయాణంతో పాటు తిరుగు ప్రయాణం అయ్యే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక బస్సుతో పాటు సాధారణ బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించనుంది. మరోవైపు ఆర్టీసీ ఛార్జీల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పెంచమని స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని చెప్పుకొచ్చారు. మహిళల ఉచిత ప్రయాణం పథకంలో ఎటువంటి మార్పు ఉండబోదని తేల్చి చెప్పారు. పండుగ ప్రత్యేక సర్వీసులు సైతం ఉచిత ప్రయాణం పథకం కొనసాగుతుందని చెప్పారు. అనుమానాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కొనసాగుతున్న సంగతి తెలిసింది. కానీ పండగ స్పెషల్ బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుందా లేదా అనే అనుమానం ఉండేది. అందుకే దీనిపై క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సంక్రాంతి సందర్భంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది
అసలు బస్ ఛార్జీలు పెంచమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం సంక్రాంతికి సంబంధించి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఈ రద్దీ ప్రభావం పడకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దోపిడీపై కూడా దృష్టి పెట్టింది ప్రభుత్వం. దాదాపు అన్ని జిల్లాల్లో అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పట్టణంలోని మారిస్పేటలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో సోమవారం తెల్లవారుజామున చోరీకి ప్రయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంక్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే బ్యాంకులో నగదు లేదా విలువైన వస్తువులు లభించకపోవడంతో దొంగలు ఖాళీ చేతులతోనే పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల కదలికలు సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా నమోదయ్యాయి. సమాధానం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్ వంటి కీలక ఆర్థిక సంస్థలో భద్రతా ఏర్పాట్లు ఎంతమేర సమర్థంగా ఉన్నాయి అనే అంశంపై ఈ ఘటన మరోసారి సందేహాలు కలిగిస్తుంది. కేసు పెట్టలేదు మీరు ఇంకా తిరువురు మండలం లక్ష్మీపురం వద్ద రోడ్డు వేగ నియంత్రణ కొరకు పెట్టిన డ్రమ్ములను అతివేగంతో ఢీకొట్టిన BMW కారు డ్రమ్ము ఎగిరి అటుగా వస్తున్న ద్విచక్ర వాహన దానికి బలంగా తగిలింది. కంట్రోల్ కాని కారు ఎదురుగా పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను సైతం ఢీకొట్టిన వైనం. బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు, ఆసుపత్రికి తరలించిన అక్కడి ప్రజలు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టిన పోలీసులు. సంక్రాంతి పండుగ సందర్భంగా నందిగామ మండలం పరిధిలోని కోడి పందాల కోసం ఏర్పాటు చేస్తున్న 2 బరులపై సోమవారం ఉదయం నందిగామ పోలీసులు దాడులు నిర్వహించారు. పందాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. నందిగామ మండలం చందాపురం వద్ద మునేటి ఒడ్డున ఏర్పాటు చేసిన బరులను పోలీసులు తొలగించారు. ఈ దాడుల్లో నందిగామ పట్టణ ఎస్ఐ మోహన్ రావు, సిఐ వైవిఎల్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. నిస్వార్థ ప్రజాసేవకుడు అంబంటి బ్రాహ్మణయాన దేవినేని ఉమా. కోడి పందాలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్న నందిగామ టౌన్ సీఐ వైవిఎల్ నాయుడు. సంక్రాంతి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.